కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. ఏది ఏమైనా ఇవాళ మన తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వారి యొక్క చావోరేవో తేల్చేసి తెలంగాణ రావడమా చావడమా అనేటువంటి ఒక నినాదంతో బయటకు వచ్చేసి కార్మికులను, కర్షకులను, రైతులను, మేధావులను, మహిళలను, యువకులను అందరినీ రోడ్డెక్కిచ్చేసి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించాక 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేసేసి పవర్ సప్లై కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, రోడ్లే కానివ్వండి, తదితర అనేక విషయాల్లో 100% పూర్తి చేయకపోయినా తన యొక్క పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనడానికి గ్రామాలకు వెళ్తే రైతుల్లో అనేక చర్చల ద్వారా రైతులు చెప్పుకున్నటువంటి మాటల్ని మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఏ రోజు కూడా రైతు బంధు ఆగలేదు, ఏ రోజు కూడా మాకు ఒడ్లు కొనుగోలు దాంట్లో నష్టపోలేదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేశారు అనేటువంటి రైతుల్లో వచ్చినటువంటి మాట. యువతలో అవకాశం ఉన్నంత వరకు ఇచ్చినటువంటి మాట మేరకు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనేటువంటి యువతలు, మహిళలలో మాకు అనేక సందర్భాల్లో మహిళలు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ కిట్ ఇచ్చింది, మాకు బ్రతుకమ్మ పండుగ చీరలు ఇచ్చింది, ఇట్లా అనేకము పథకాలు ఏవైనా ప్రవేశపెడితే అది ఇచ్చిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే, అది కేసీఆర్ లాంటి వాళ్ళు ఒకటి తప్ప మాకు ఈ ప్రభుత్వంలో, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఏవి చేరలేదు, మాకు అందలేదు అనేటువంటి భావన గ్రామాలలో ఒక చర్చ జరుగుతున్నది. కానీ జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఎన్నికలు, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ సీటుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవటం వలన జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడంతో కార్మికులలో, ప్రజలలో, కార్యకర్తల్లో నిరాశ నిస్పృహత వస్తుంది. ఇక బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ ఇక నామరూపాలు లేకుండా పోయిందని ప్రజల్లో ఒక నానుడు వస్తుంది అని చెప్పినటువంటి మిగతా బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పార్టీలలో ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఇవాళ గ్రామాలలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం బరిగీసి కొట్లాడదాం, గీతగీసి కొట్లాడదాం అని కేటీఆర్ ఇచ్చేటువంటి పిలుపుకి గ్రామాన ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గెలుపు తప్పదు,